స్వాగతం. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో సంజీవని కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను ఇంటి వద్దకే చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. సంజీవని ద్వారా ఆధునిక సాంకేతికతతో కూడిన ఆరోగ్య పరీక్షలు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, నిపుణుల వైద్య సలహాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలను విస్తరించి ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంత మునుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాను, కానీ ఈసారి మాత్రం 4 కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తున్నాను. మొదల తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నేను ఒక్కడే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని మీ దగ్గరికి పంపించాలి. మీ కష్టాలు నేరుగా చూడాలి, మీకు సహాయం చేయాలి. అప్పుడే ఒక తృప్తి ఉంటుంది. అందుకే మొదల తారీఖున అందరూ కూడా మీ తలుపు తట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతుల్లో డబ్బులు పెట్టి మీకు దండం పెట్టి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ నెలంతా మీరు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మొదల తారీఖు డబ్బులు వస్తే చిన్న చిన్న కార్యక్రమాలన్నీ సుజావుగా జరిగిపోతాయి. దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. 4,000, 6,000, 10,000 అవసరాన్ని బట్టి మంచానికే పరిమితమైతే 15,000 ఇచ్చే ఏకైక మానవత్వం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏదో ఒక పింఛన్లు ఇస్తేనే సరిపోదు. ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చూడండి. మొన్న జూన్లో అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు 20,000 ఇస్తాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. ఇంకొక పక్కన నిన్నే తల్లికి వందనం ఇచ్చాం. మా ఆడబిడ్డలకి ఇప్పుడే మా సత్యకుమార్ గారు చెప్పారు, ఎక్కడికి పోవాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. మీరు ఎక్కడికి ఇష్టం వచ్చిన ప్రదేశానికి పోయి మళ్ళీ ఇంటికి సేఫ్ గా వచ్చే అవకాశం కల్పించాం. నాకు అన్ని కార్యక్రమాలంటే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, ఫుల్గా పోతున్నాయి. ఒకప్పుడు ఖాళీగా పోయే బస్సులు ఇప్పుడు ఫుల్గా తిరిగే పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. మగవాళ్ళ కంటే ఆడబిడ్డలే ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఇదొక శుభ ప్రారంభం. దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణపై తలెత్తిన వివాదాలు, ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో రాజకీయ ఒత్తిడి పెరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడగా కేంద్ర ప్రభుత్వం తదుపరి విద్యాశాఖ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం దేశ విద్యారంగంతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అధికారులు వేదాశీర్వచనంతో ఎమ్మెల్యేను సత్కరించారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను సమీక్షించి భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, రవాణా, భద్రత తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓం నమః శివాయ. 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 గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనను చాలా చిన్న విషయంగా టీడీపీ, జనసేన మహిళా నేతలు వ్యాఖ్యానించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత గరిక ఝాన్సీ రాణి తీవ్రంగా ఖండించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గరిక ఝాన్సీ రాణి స్వర్ణలత మాట్లాడారు. కేవలం 10,000 కోసం స్థానిక టీడీపీ నాయకుడు ఒక హిజ్రాతో మహిళను వివస్త్ర చేసి దాడి చేయించడం వంటి ఘటనను చిన్న విషయంగా ఎలా పేర్కొంటారని వారు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మహిళలు అంటే జనసేన మహిళలు కావచ్చు, అలాగే టీడీపీ మహిళా విభాగం కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటే పశ్చిమ నియోజకవర్గంలో మరి దుస్సంఘటన ఒకటి జరిగింది. మహిళను మరి అమాంఛనీయ సంఘటన ఒకటి జరిగింది. ఆవిడని వివక్షం చేస్తూ ఒక టీడీపీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి నానా జాగి చేశారు. దానికి మేము కౌంటర్ గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి ప్రభుత్వం, అలాగే మరి పోలీస్ యంత్రాంగాన్ని కూడా తన చేతుల్లో తీసుకుని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గల్లా మాధవి గారు వ్యవహరిస్తున్న విధానం చూసుకుంటే, దుస్సంఘటన జరిగిన వెంటనే మరి బాధితురాలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆవిడ స్పందించలేదు. గల్లా మాధవి గారు స్పందించలేదు. స్పందించకపోవటం వల్లే మరి ఆ రోజు నైటే ఈ విధంగా అతను ఆవిడని మరి బట్టలు పడేసి నానా విధాలుగా ఆవిడని హెరా చేసేది సీసీ ఫుటేజ్ ద్వారా మా స్థానిక కార్పొరేటర్ దగ్గర నుంచి అక్కడ స్థానికంగా ఒక మహిళ ద్వారా సోషల్ మీడియాలోకి వెళ్ళింది. ఆ సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవ్వటం వల్ల వాళ్ళ టీడీపీ నాయకుడిని ఎలాగా మరి కాపాడుకోవాలనే క్రమంలో పోలీసు యంత్రాంగాన్ని కూడా గల్లా మాధవి గారు మరి హ్యాండ్ అవుట్ చేసుకోవడం జరిగి మరి సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ గారికి ఆదేశాలు జారీ చేసి ఎవరు దీన్ని పబ్లిసిటీ చేశారు, ఎందుకు చేశారు అని చెప్పి ఆఫీసు పిలిపించుకొని మాట్లాడి దుస్సంఘటన ఎందుకు జరిగింది, ఆవిడకి ఇంత అవమానం ఎందుకు జరిగింది, ఇలా జరగటానికి మరి వీల్లేదు,
మరి అని చెప్పి మాట్లాడే తీరుని కాకుండా మీ ఎందుకు పబ్లిసిటీ జరిగింది, ఎందుకు సోషల్ మీడియా వెళ్ళింది అనే విధంగానే నిన్నంతా మాట్లాడుతా ఉన్నారు తెలుగు మహిళలు, వేరే మహిళలు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు ముందు మీడియా మిత్రుల ద్వారా తప్పైనా ఒప్పైనా సరే ముందు ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే 2 టౌన్ లో మనం కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన మనందరం చూస్తూనే ఉన్నాము. దానికి తోడు జరిగిన వెంటనే గల్లామాధవి గారు వెళ్లి ఆ మహిళను పరామర్శించకుండా ఇంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా బాధాకరం అని చెప్పని ఏసీ రూమ్ లో కూర్చొని ఆవిడ ప్రెస్ మీట్ లో చెప్పడమే తప్పించి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంతవరకు ఆవిడని కలవటం గాని మాట్లాడటం గాని జరగలేదు. దానికి తోడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా నాయకులందరూ వెళ్లి ఆవిడని పరామర్శిస్తే దీన్ని ఇష్యూగా తీసుకొని వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, చెందుతున్నారు అని చెప్పినాడు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీనే బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు గల్లామాధవి గారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు అనుకుంటున్నారు నా పిఏగా నేను ఒక హిజ్రాని పెట్టుకొని తనకి ఇలాంటి లైఫ్ ఇచ్చాను, ఇలాంటి హిజ్రాలు ఇంకా ముందుకు రావాలి అని మీరు అంటున్నారు. అలాంటి హిజ్రాని పెట్టుకొనే మీరు ఒక మహిళని రోడ్డు మీద బట్టలెక్క తీసి నిల్చోబెట్టారు. అది గుర్తుంచుకోండి గల్లామాధవి గారు. ఎందుకంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అక్కా చెల్లెంలో అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల బాధలు పడుతూనే ఉన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వర్ణ గ్రామం ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో భాగంగా బొప్పూడిలో మహిళారోగ్య ప్రత్యేక అవగాహన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని వారు పరిశీలించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 4వ శనివారం గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే ఆరోగ్య దర్శిని కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు. బలహీనంగా ఉన్నారు, ఎవరికి పౌష్టికాహారం లోపం ఉంది, ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 6 సెంటర్లు ఇచ్చారు మీకు. బొప్పుడి బ్రహ్మాండంగా 243 మంది వరకు ఉన్నారు. ఒక అంగన్వాడీ కూడా విజిట్ చేద్దామంటున్నారు కలెక్టర్ గారు. బాగా నడుస్తున్నాయా? బాగా చేస్తున్నారా టీచర్లు? ఏమన్నా లోపాలు ఉన్నాయా? మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి పౌష్టికాహారం ఇవ్వాలి, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని బలవంతులుగా చేయాలి. 6వ బిల్డింగ్ లేదు, 6వ బిల్డింగ్ ఇస్తారు ఇప్పుడు అంగన్వాడీలో. ఎమ్మటే మనం ఇచ్చేయచ్చు కదా, జీరాంజీలో కూడా కట్టొచ్చు. 6వ బిల్డింగ్ కూడా ఇస్తాం ఇప్పుడు. కలెక్టర్ గారు నేను ఇద్దరం వచ్చాం, 6వ బిల్డింగ్ కూడా మీకు ఇవ్వటం జరుగుద్ది. అవసరమేనా? ఏది గ్రామస్తులు చెప్పండి, అవసరం అన్నాడు చేయొద్దని ఎంతమంది మీకు అవసరం అంటారు? అందుబాటులో ఉన్నాడు చేయొద్దు, వాళ్ళకి అవసరం లే. అది మన స్వార్థం. అవసరం ఉన్నోళ్ళకి 6వ ఇవ్వటం జరుగుతుంది. నిన్న లింగంగుంట్లో వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా బ్రహ్మాండంగా ఉంది, ఈ విధంగా ఉండాలి పిహెచ్సి బిల్డింగ్ అంటే అన్నారు. మంచి సైడ్ చూడండి, కావూరులాగా మోడల్గా బయట గ్రీనరీ పెద్దదిగా ఉండాలి. నేను సీఎం గారు ఈ విధంగా ఉంటే బాగుంటుందని లింగంగుంటలో చెప్పారు. ఆ విధంగా మీకు అంగన్వాడీ మంచి భవనం వస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి ఆలోచన ఉంటుంది, ఉండాలని అనిపిస్తుంది, అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. స్వర్ణ గ్రామం మంచి గ్రామం బొప్పూడి. ముస్లిం మైనారిటీలు కూడా ఎక్కువ ఉన్నటువంటి గ్రామం. దాదాపు 4897 మంది ఉన్నారు ఈ గ్రామంలో. తెలుసా మీ అందరికి ఇంతమంది ఉన్నారని? హరిబాబు 5,000 నువ్వు ఇంకో 100 పెంచి చెబుతున్నావు. బెనిఫిట్స్ ఏమైనా వస్తాయేమోనని. పొలం కూడా 2794 ఎకరాలు ఉంది. అంతేనా సోమబాబు? అదే మీరు త్యాగం చేశారు. మీ త్యాగమే మా కలెక్టర్ గారు ఇంకా డబ్బు తీయాలనా? ఆర్బిట్రేషన్ ఉన్నాయమ్మా, ఇవ్వండి.
సమాజంలో అట్టడుగు వర్గాల వినతులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ను కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రతి అర్జీపై సానుకూలంగా స్పందించి అర్హత కలిగిన వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇన్ఛార్జ్ పదవులు ఇస్తే వారి వెనుక వెళ్లే పరిస్థితి లేదని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ల మండలం పెదమిరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టపడి పార్టీకి పనిచేసిన వ్యక్తులను విడనాడి పార్టీకి ఏ కార్యక్రమాలు చేపట్టని మంతెన యోగేంద్ర బాబుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి అధిష్టానం వెల్లడించడం బాధాకరంగా ఉందన్నారు. నన్ను నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన ఉందని వ్యక్తపరిచారు. పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడ పార్టీ గెలుపొందే అవకాశాలు లేవన్నారు. ఉండి నియోజకవర్గానికి మంచి అభ్యర్థి కావాలి. మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి నేను తెలుసుకుని మిమ్మల్ని పిలవడం జరిగింది. నా గురించి మీరు ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి పోటీ చేయాలని చెప్పి హైదరాబాద్లో నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఆనాడే చెప్పాను, ఉండి పార్టీ నాకు కష్టం సార్, నేను అయినా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నాను, నేను ప్రత్యక్ష రాజకీయాలు కూడా ఎప్పుడు లేనంటే లేదు, మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి నేను పిలిపించుకున్నాను, నా గురించి నువ్వు చేయాలంటే నేను ఆయన చేత కండువా వేయించుకుని ఆయనకి ఆ రోజు మాట్లాడటం జరిగింది. నేను నిక్కచ్చిగా కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజుని నేను మీ మాట కోసం నిలబడుతున్నాను, ₹1 మీ దగ్గర నుంచి నేను ఆశించను, ఆ డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుని మీకోసం నిలబడతాను, ఓడిపోతానని తెలుసు కూడా నేను మీకోసం నిలబడుతున్నానని నిక్కచ్చిగా ఆయనతో చెప్పడం జరిగింది. అలాగే ఆ డబ్బులతో ఎలక్షన్ అంతా కూడా ఖర్చు పెట్టి చేసుకున్నాను. ఓడిపోయినా సరే పార్టీని వదలకుండా మళ్ళీ పార్టీ అధికారంలో ఉన్న ఇన్ఛార్జిగా ఉండి అందరికీ మేలు చేశాను. కానీ ఇక్కడ ₹1 లంచం తీసుకుంటాం కానీ, అది పార్టీని అడ్డం పెట్టి పైరవీలు చేసి డబ్బు సంపాదించడం కానీ లేకుండా మరి నిజాయితీగా జగన్ గౌరవం నిలబడేలాగే ఉండిగా నియోజకవర్గంలో పనిచేయటం జరిగింది. మధ్యలో 1 సంవత్సరం నన్ను ఇన్ఛార్జిగా తప్పించినా నేనేమి మాట్లాడలేదు, పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆయనే గుర్తించి నన్ను మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చి డిసిసిబి చైర్మన్ కూడా చేయటం జరిగింది. దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రెండోసారి కూడా నేను పోటీ చేయనని చెప్పి మరి నేను హైదరాబాద్ కూడా వెళ్తే మరి జగన్ గారే గౌరవింపి తప్పనిసరిగా ఈసారి నెగ్గుతాడు, తప్పనిసరిగా నిలబడమని చెప్పి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రెండోసారి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైటీఎస్ రాజు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈవో సూర్యప్రకాష్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరాలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు పిల్లల ప్రవర్తన, వారి విద్యాభ్యాసంపై వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం అదిగా
ప్రభుత్వం చెప్పిన మేరకు వేళ పేటీఎం అంటూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఇక్కడ సమనాస వరిచింతలపూడి సమనాస అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా బాగా జరిగింది, చాలా మంచి ప్రోగ్రామ్ కూడా. ఎందుకంటే పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తోనే పిల్లల భవిష్యత్తు ఉంటది. అందుకని చాలా మంచి కార్యక్రమం తలపెట్టింది ప్రభుత్వం. అలాగే ఈ స్కూల్లో చదివి ఉన్నత స్థాయిలో ఇవాళ నీట్ కి సెలెక్ట్ అయ్యాడు ఒక అబ్బాయి. మామూలు జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన అబ్బాయి నీట్ కి సెలెక్ట్ అయ్యాడంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఎంత డెవలప్ అయితే పిల్లలు ఎడ్యుకేషన్ మీద అంత దృష్టి పెడుతున్నారు. అందుకని మంచి గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో పిల్లలు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా చాలా మంచి 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 కార్యక్రమాలు చేశారు. అలాగే ఇక్కడ సైన్స్ కి సంబంధించినవి కూడా నేషనల్ స్థాయిలో కూడా వెళ్తున్నాయి కూడా. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పరిషత్ హై స్కూల్ వనిచంద్రపూడి సమనస గ్రామంలో మెగా పేరెంట్స్ మీటింగ్ 4 అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మరియు మా ఎంఈఓ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచుమించు మినిట్ టు మినిట్ కార్యక్రమం వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరిగింది. ఈ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాల సాధించిన విజయాలని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇవన్నీ పేరెంట్స్ చూసి ఒక ఆశ్చర్యం, ఒక సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా ఈ తల్లిదండ్రులకి టీచర్స్ కి మధ్య ఉన్న సంబంధం ప్లస్ విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అనే దాని మీద కూడా అవగాహన కార్యక్రమాలు 1 hour చేయడం జరిగింది. తదనంతరం ఈ ఆటల పోటీలు పేరెంట్స్ కి నిర్వహించి వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెగా పీటీఎం అంటే పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ మమ్మల్ని ఆహ్వానం మేరకు, మేము ఎంఏ గారి ఆహ్వానం మేరకు వనచింతలపూడి సమనస హై స్కూల్ నందు మేము రావడం జరిగింది. ఈ హై స్కూల్లో జరిగినటువంటి ఈ మెగా పీటీఎం కి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అత్యధిక సంఖ్యలో హాజరయ్యతో పాటు ఉపాధ్యాయులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవడం వల్ల వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఇది విద్యాభివృద్ధులు ఎలా ఉన్నాయనేది నేరుగా తెలుసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళతో పాటు మాకు కూడా ఈ అవకాశం కలిగింది కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. వనచింతలపూడి హై స్కూల్ నుండి జాతీయ స్థాయిలో సైన్స్ ఫేర్ కి సెలెక్ట్ అవడం కూడా ఉపాధ్యాయుల యొక్క కృషి. అదేవిధంగా 10th క్లాస్ రిజల్ట్ లో కూడా అందరికి కూడా 575 మార్కులు దాటినట్టు విద్యార్థులు అత్యధిక శాతం ఉండటం కూడా చాలా సంతోషించే విషయం. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి మరి ప్రభుత్వంగా నిర్దేశించిన విధంగా ఈ పిల్లలకి తరువాత ఈ టీచర్స్ కి తరువాత తల్లిదండ్రులకి మధ్య ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం, తరువాత ప్రభుత్వ పరంగా లీప్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ లీప్ లో మెయిన్ ఏంటంటే డైరెక్ట్ పేరెంట్స్ కే తమ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, స్కూల్ కి అటెండ్ అయ్యారా లేదా, లేకపోతే వాళ్ళ మార్కుల స్థాయి ఏ విధంగా ఉంది, వాళ్ళ అభ్యసన సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఆ లీప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ లీప్ లో స్వయంగా చూసుకుని ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల యొక్క ప్రోగ్రెస్ ని చూసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మరి వాళ్ళకి బుక్స్ ఇవ్వటం కానీ లేదా ఏ కార్యక్రమాలు అయితే అమలు పరుస్తూ వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ కావాలని కోరుకుంటున్నారో అది ప్రతిదీ తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మెయిన్ గా మీరు తల్లిదండ్రులకు అవగాహన పరచాలనేది ఒక ఉద్దేశము. తరువాత మెయిన్ ఏంటంటే ఈ రోజున పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఒక అవగాహన లోపంతో కొద్ది కాలం తర్వాత క్రమశిక్షణ రాహిత్యం ఏర్పడుతుంది. ఆ విధముగా లేకుండా మీరు తల్లిదండ్రులతోటి ర్యాపోర్ట్ ఏ విధంగా ఉండాలి, అదే విధంగా తల్లిదండ్రులు స్టూడెంట్స్ తోటి ఉపాధ్యాయులతో ర్యాపోర్ట్ ఎలా ఉండాలి అనే ముఖ్య విషయాల్ని ప్రతి ఒక్కరికి అందింపజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు ఇంటర్ కాలేజీల్లో 2024-2026 బ్యాచ్ చదివిన విద్యార్థుల్లో జేఎన్టీయు నిర్వహించే ఎంసెట్ కౌన్సిలింగ్ కు వెళ్లేందుకు ఆన్లైన్ లో దరఖాస్తు సమయంలో వస్తున్న తికమకలతో విద్యార్థులు తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తుంది. ఈ నెల 20 నుండి మొదలైన ఎంసెట్ కౌన్సిలింగ్ కు వెళ్లేందుకు జిల్లాలోని వందలాది మంది విద్యార్థులు నెట్ సెంటర్లకు క్యూ కడుతున్న సమయంలో దరఖాస్తు అప్లికేషన్ దాఖలు చేస్తున్నప్పుడు పాఠశాల కాలేజీల స్టడీ ధృవీకరణ పత్రాల్లో ఉన్న జిల్లా పేరులో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలుగా చూపించడంతో ఆన్లైన్ సెంటర్ దారులు దరఖాస్తులను నిరాకరణ చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మాణంలో ఉన్న మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఫోటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, యాంపీ థియేటర్, ఆడిటోరియం, ధ్యాన మందిరం తదితర విభాగాలను సందర్శించి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పివి నరసింహారావు జీవిత విశేషాలు, దేశానికి చేసిన సేవలను భావితరాలకు పరిచయం చేసేలా విజ్ఞాన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ఈరోజు ఉష్ణవంటి ప్రకృతి వైపరీత్యం ఎల్లినో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఏ విధమైనటువంటి ప్రజలకు అవగాహన కలిగించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకో సిద్దిపేట కలెక్టర్ గారు, 3 మండలాలు మున్సిపాలిటీ, అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గారికి 2 మండలాలు, అన్నపూర్ణ మండలానికి 2, అన్నపూర్ణ కలెక్టర్ గారికి 2 మండలాలు, విచిత్రమైనటువంటి ఆ 3 కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం వల్ల గతంలో 3 జిల్లా కలెక్టర్ ఆల్మోస్ట్ 1.5 years 2 years కింద 3 జిల్లా కలెక్టర్లతో ఇక్కడ ఈ విధంగా సమావేశం ఇక్కడనే ఆర్టీఓ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఉండాలనేటువంటి నా విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి 3 కలెక్టర్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అధికారులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులు ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి వారు పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు మీద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీరు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా వాటి అన్నింటికి సంబంధించి చేయాలని సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మరి ప్రణాళిక శాఖ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని దానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ ఇంతకుముందు ఎప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండింటికి సంబంధించి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా త్రాగునీరు, తర్వాత సేఫ్ డిఆర్డీఓలు ఎండిఓల ద్వారా గ్రామ కార్యదర్శులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి నిర్దేశం ఇచ్చింది. ఎప్పుడు వాటర్ బాగా మనకు అందుబాటులో ఉంటే మనం ఎప్పుడు గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ చేయడానికి ఆలోచన చేయం. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ప్రతి వర్షం చుక్క గ్రౌండ్ వాటర్ కింద డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఇంకుడు గుంతలకు విజిఎస్ కింద, విబిజి రామ్జీ కింద కూడా ఇంకుడు గుంతలకు స్కోప్ ఉంది. దానికి నేను జిల్లా కలెక్టర్ అందరినీ కొడతాను. కొంత టార్గెట్ ఫిక్స్ చేసి చూపెట్టడానికి అవకాశం ఉండేది. మండలంలో ఉన్న ఆఫీసులు కొన్ని విషయాలను ఉన్నాయి, అక్కడ కంపల్సరీ ఇటువంటి అన్నికన మనం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది రాదనేటువంటిది నా ఆలోచన. కాబట్టి ఆ దిశలో మరి ఉండాలని కోరుకుంటూ ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్వర్క్ పేరుగాంచిన ఫెర్టీ9 కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ఇందులో భాగంగా ఫెర్టీ9 క్లినిక్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచింది. ఫెర్టీ9 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 11 ఫెర్టిలిటీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. వరంగల్ ఫెర్టిలిటీ సెంటర్ అత్యాధునిక వైద్య సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ చికిత్సలతో వేలాది మంది దంపతులకు తల్లిదండ్రులయ్యే ఆనందాన్ని అందిస్తోంది. all my staff who has really supported to spread the awareness. I wish everyone happy World IVF Day, happy World Embryology Day. అసలు ఎందుకు మనం ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఇంత అవేర్నెస్, ఎందుకు ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి అని అంటే, ఫర్టిలిటీ అనేది మిగతా అన్ని లాగా కాదు. మనకి హార్ట్ ప్రాబ్లం ఉంటే పెయిన్ వస్తుంది, సిమ్టమ్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. గుండెలో లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది, చేయి గుంజుతుంది అంటే చదువు రాని వాళ్ళు కూడా హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, లేదంటే కడుపులో నొప్పి వస్తుంది అంటే కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయేమో, హాస్పిటల్కి పదండి అని అందరికీ తెలుసు విషయాలన్నీ. కాకపోతే ఫర్టిలిటీలో ఏంటి అని అంటే అవేర్నెస్ లేదు. ఫర్టిలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఉండవు, ఏదో నొప్పి గిప్పి ఏమీ ఉండదు. ఒకవేళ పేషెంట్స్కి ఎస్ మాకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసినా కూడా చెప్పుకునే అంత ధైర్యము లేదు. ఇంకా మన సొసైటీలో చాలా అపోహలు, చాలా మిత్స్ ఉన్నాయి ఫర్టిలిటీ మీద. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్. ఫర్టిలిటీ అనేది మిగతా అన్ని అవయవాల్లో లాగా ఎగ్కి, స్పర్మ్కి కూడా అందరికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అవేర్నెస్ ఎందుకు స్ప్రెడ్ చేయాలి అని అంటే, ఇనీషియల్ స్టేజ్
ఏజెస్లోనే మనకి చిన్న వయసులో అంటే 35 years 40 yearsలో కాకుండా 25-30 yearsలోనే మనం బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకొని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే చూపెట్టుకుంటే మనకి ఏంటి అని అంటే చిన్న మెడిసిన్స్ చిన్న వాటిలతోటి చిన్న ట్రీట్మెంట్స్ తోటి మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అలా కాకుండా మా అత్తకి లేట్గా పుట్టినారు, మా ఆడపడుచుకి లేట్గా పుట్టినారు, మా వంశంలో లేట్, పెళ్ళై ఇన్ని రోజులే కదా, అంత పెద్ద ట్రీట్మెంట్స్ ఎందుకు, ఏం ప్రాబ్లం లేదు, భార్య భర్త బాగానే కలిసి ఉంటున్నాం కదా, మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇలాంటి అపోహలన్నిటిలో కూడా ఐవీఎఫ్ అంటే ఇన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, బేబీస్ ఆర్టిఫిషియల్ బేబీస్ ఏమో, మన ఎగ్ మన స్పర్మ్ కాదేమో, ఇలాంటి అపోహలన్నిటి వల్ల ఫర్టిలిటీ సెంటర్కి రావడానికి చాలా డిలే చేస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు? 35 years 40 years, ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే ఇక కాదు ప్రెగ్నెన్సీ అన్న టైంలో వచ్చేసరికి మనకి ఆడవాళ్ళల్లో ఏంటి అని అంటే ఏజ్తో పాటు ఎగ్ నెంబరు తక్కువైపోతుంది, క్వాలిటీ కూడా తక్కువైపోతుంది. ఆఫ్టర్ 35 years ఎగ్స్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. అలాగే మగవాళ్ళల్లో కూడా ఏజ్తో పాటు క్వాలిటీ డిక్లైన్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది, వీళ్ళు 35 years వచ్చేసరికి ఆ ప్రెగ్నెన్సీస్ ఎగ్స్ తక్కువ అవడం వల్ల, స్పర్మ్స్ తక్కువ అవడం వల్ల చిన్న మెడిసిన్స్ తోటి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. చాలా మంది పేషెంట్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ దాకా వెళ్లాల్సింది ఉంటుంది. చాలా మంది పేషెంట్స్కి ఈ మధ్య ఎగ్స్ అయిపోవడం వల్ల డోనర్స్ కూడా ఆప్ట్ చేయాల్సింది ఉంటుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటి అవసరమయ్యే ఆరుతడి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సూచించారు. ఐనవోలు మండలం సింగారం, పున్నేలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ రైతులు సాగు చేస్తున్న పెసర, ఆయిల్ పామ్ పంటలతో పాటు మామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సింగారం గ్రామానికి చెందిన రైతు ఆకారపు పురుషోత్తం రెడ్డి 3 ఎకరాల్లో ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటి వినియోగంతో పెసర పంటను సాగు చేయడాన్ని కలెక్టర్ అభినందించారు. అనంతరం రైతులతో మాట్లాడి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులుగా ఏ పంటలు అనుకూలంగా ఉంటాయో తెలుసుకున్నారు. మనకు 60 to 65 days. కింద కూడా పక్కన కూడా వేసింది. మనం అనుకున్న 30 days కాకుండా ఇంకొక 30 days లో మనకు పాడ్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. హైట్ మనకు 4 to 5 క్వింటల్స్ ఈజీగా అంటే మంచిగా 78 కూడా వస్తుంది. బట్ ఇది క్రాప్ కవర్ ఇది కడకుంది మేడం, లోపల సైడ్ మేడం. వాటర్ సబ్మిట్ చేస్తున్నారు మేడం. ఒక 100 ఎకరాలకు వచ్చింది సార్ నిన్న. మండి మేము ఫైల్ ఇది ఏం పెస్టిసైడ్ ఏం వాడతారు దీంట్లో? ఎక్కువ కాస్ట్ ఉండదు కానీ ప్రతిసారి వస్తుందా ఇది పెస్ట్? మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చినాక కూడా మళ్ళీ వస్తుంది, స్ప్రే చేసుకోవాలి. తీసుకువెళ్తారు. దీనికి ఎంత ఆల్మోస్ట్ ఎంత ఇన్కమ్ వస్తుంది ఒక ఎకర్తో? సో నెక్స్ట్ ఇయర్ ఇది తీసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇదే ఇస్తారు. దీనికి తో మెయింటెనెన్స్ ఏమి ఉండదు కదా? అది ప్రాబ్లం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.